ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 5వ మంగళవారము. క్రీస్తు సంఘమును ఒకే చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు వారికి తెలియచేసిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనము నుండి 28వ వచనం వరకు. ఆ దినములలో అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము కావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించియుండునను భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి. కాని శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణంలోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బేకు ప్రయాణమై పోయెను. పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ వారి మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారు బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించిరి. వారు విశ్వసించిన ప్రభునకు ప్రార్థనలతో ఉపవాసములతో వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవుచు వారు పంఫీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతా అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరచినది వారికి తెలియచేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ ప్రజలు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనము వరకు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములు కలవరపడవలదు, భయపడవలదు. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారు గదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువగా మాటలాడను. ఏలన ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు. అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. కాని నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు, ఇట నుండి వెళ్ళుదము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.